నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మచిలీపట్నంలో పర్యటించనున్న జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు కోనేరు సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా అంటూ కాకినాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందంటూ ధీమా. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు. భానుడు భగభగవేళ రాష్ట్రానికి వర్ష సూచన. మరో 2 రోజుల్లో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శంకబ్రత బాగ్చి. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పదవిలో కొనసాగనున్న శంకబ్రత బాగ్చి. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఆయన ఆదివారం విజయనగరంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు. ఓటింగ్కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్లు, క్యూ లైన్లు, పోలింగ్ బూత్లను సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏర్పాట్లపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి వివరించారు. ఈ సందర్భంగా సీఈఓ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చునని సూచించారు. ఇలాంటి వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. అన్ని ఫెసిలిటేషన్ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలను, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పుడే 2 విడతల శిక్షణ పూర్తయిందన్నారు. వివిధ విభాగాల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, సి విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 16,000 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 99% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సీఎం జగన్ సోమవారం మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మధ్యాహ్నం 3 గంటలకు కోనేరు సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు విజయాన్ని కాంక్షిస్తూ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శంకబ్రత బాగ్చి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ నిన్న వేటు వేసిన సంగతి తెలిసిందే. నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. తాండవ నది ద్వారా ఇసుక దోచుకున్నారని, తాండవ నదికి రిటర్నింగ్ వాల్ నిర్మించలేకపోయారన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్ప వేరు చేయనని స్పష్టం చేశారు. పెద్దలు 10 మాటలు అంటారు. నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకుని వెళ్ళండి, ఆయనకు చెప్పి నేను తీసుకుని వస్తానని పద్మనాభం కుమార్తె క్రాంతితో పవన్ అన్నారు. తండ్రిని, కూతురిని వేరు చేసే వ్యక్తిని కాదన్నారు. తండ్రి బాధను, కూతురి బాధ్యతను అర్థం చేసుకోగలనని తెలిపారు. ముద్రగడ వైసీపీకి వెళ్లినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదని, గౌరవిస్తానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. తాండవ నది ద్వారా ఇసుక దోచుకున్నారని, తాండవ నదికి రిటర్నింగ్ వాల్ నిర్మించలేకపోయారన్నారు. ఎవరు హ్యాచరీస్ పెట్టుకోవాలన్నా అధికారులు లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే హ్యాచరీస్ స్వేచ్ఛలో ఇస్తామన్నారు. తుని అంటే రైలు దుర్ఘటన కాదని, తుని అంటే ఒక దేవాలయాలతో కూడిన నిలయమన్నారు. వాణిజ్య వ్యాపారాలకు సువిశాలంగా ఉండే ప్రాంతంగా గుర్తించాలని తాను 2018లో తుని వచ్చినట్లు తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం కూడా సుమారు 25 సంవత్సరాల నుంచి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే మోదీతో మాట్లాడి ఏబీసీడీ వర్గీకరణ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. దాడిశెట్టి రాజాకు ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో పెట్టినట్లేనని విమర్శించారు. టీచర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాన్నగారిని ఒక మాట అనాలని కానీ,
ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే, నేను నాన్నగారిని, పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే, ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు, ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019 జూలై 29న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్టుకు టీడీపీ మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ తరపున పయ్యావుల కేశవులు అసెంబ్లీలో మాట్లాడి మద్దతిచ్చారని తెలిపారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిచ్చిందని, ఇప్పుడు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ఇంతకంటే నీచులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దిగజారి మాట్లాడుతోందన్నారు. అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావటాన్ని ప్రశంసించిందన్నారు. అధికారంలోకి వస్తే టీడీపీ రద్దు చేస్తా అంటుందని, దీనిపై టీడీపీ వివరణ ఇవ్వాలన్నారు. తెలుగుదేశం ప్రయోజనాల కోసం ఏపీ రాష్ట బీజేపీ యూనిట్ పనిచేస్తుందన్నారు. అయితే రాష్ట్రంలో పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండగా టైటిల్ యాక్ట్ అంశం తెరపైకి వచ్చింది. ఈ యాక్ట్ను ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకుంటున్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా కూటమి అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రతి సభలో ఈ యాక్టు గురించి మాట్లాడుతున్నారు. ఈ యాక్టు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇటీవలే ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. సంబంధించిన ఈసీ ఈ అంశంపై విచారణ చేయాలని సీఐడీకి సూచించింది. విచారణ చేసి సీఐడీ ఈసీకి నివేదిక పంపింది. ఇంకా ఏం మొదలు పెట్టకముందే ఇది జరుగుతోంది, అది జరుగుతోంది, అవినీతి, అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్లు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి, కూటమి కర్తవ్యము, దాంట్లో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో గానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చెప్పడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం అవి వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ ఎంత నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దానిని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జరపడం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప, ఆ ప్రాసెస్ లో దేశంలోనే రోల్ మోడల్ గా తయారైన స్టేట్ మంది. తమ చారిటీస్ ద్వారా వేల మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించానని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. నిన్న సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కుండ గుర్తుపై ఓటు వేసి తమ పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని విశాఖ వాసులను విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో సైకిల్ ఫ్యాన్ గుర్తులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయాలని చూసిన పాలకుల ఆలోచనలకు గండి కొట్టింది తనేనంటూ గుర్తు చేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాశాంతి పార్టీని గెలిపించాలంటూ ప్రజలకు కోరారు. చూడండి, 30 సంవత్సరాలు లక్షల వేల మందిని హైదరాబాద్ లో ఇక్కడ చదివించా కనుక
అందరూ విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే ఓటేయండి. గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకే ఓటేయండి. ఎంపీ సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యే 8. ఈ ఒక్కసారి సైకిల్ ని మర్చిపోండి. ఈ ఒక్కసారి ఫ్యాన్ మర్చిపోండి. ఈ ఒక్కసారి మన విశాఖను గుర్తు తెచ్చుకోండి. వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మారు. నేను భూములు అమ్మకుండా ఆపాను. 100 కంపెనీలు తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి బిల్ క్లింటన్ ని, బిల్ గేట్స్ పరిచయం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి అమెరికా ఎక్కడో తెలియనప్పుడు నేను బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళామా హైదరాబాద్ అంటే వెళ్ళాడు. బిల్ గేట్స్ రా అంటే వచ్చాడు. 100 కంపెనీలు తీసుకొచ్చాను. కనుక మీరు ఈ ఒక్కసారి ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పి ఓట్లేయించుకుని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వివేక హత్య కేసుపై మాట్లాడుతూ జగన్ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ను చూసుకుని తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 1000 కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయట పెట్టాలన్నారు. ఇటీవలే కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తన భర్త అనిల్ కుమార్ భాజపా నేతను ఎక్కడా కలవరని చెప్పారు. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. కంటికి కనిపించని పొత్తును జగన్ కొనసాగిస్తున్నారన్నారు. క్రైస్తవులపై దాడి ఘటనలో కూడా వైకాపా స్పందించలేదు. అదానీ అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను సీఎం దోచిపెట్టారు. జగన్ భాజపా దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారు. మోదీ వారసుడిగానే ఆయన ఉన్నారు. వైఎస్ వారసుడిగా కాదన్నారు. వైకాపా ఇంత అవినీతిలో కూరుకుపోయినా భాజపా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. జగన్ ఆ పార్టీకి దత్తపుత్రుడు, తొత్తు కాబట్టే చర్యలు తీసుకోలేదని షర్మిల విమర్శించారు. ఏ బీజేపీ పార్టీ అయితే ముస్లింల రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్తుందో, మత కల్లోలాలు సృష్టిస్తుందో అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు 2 పార్టీలు బీజేపీ పార్టీకే మద్దతు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి చెందిన అదానీకైతేనేమి, అంబానీకైతేనేమి వీళ్ళిద్దరికే కాదు, బీజేపీ బిహెస్ట్ మీద, వాళ్ళ కోరిక మీద ఎవరు ఎప్పుడు ఏది కోరితే అది చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన గంగవరం పోర్ట్ల లాంటివి కూడా పెద్దవి కూడా ఇయ్యడమే కాకుండా ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రమాదంలో పడింది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు 5 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారే చెప్పడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో బోండా ఉమాను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సింగనగర్, పాయకాపురంలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నానిలు రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్సీ రూహుల్లా, ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శైలజ శ్రీనివాస్ రెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలివచ్చి రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమా గూండాగిరిని ప్రజలు స్వాగతించారని అన్నారు. బోండా ఉమా సెక్స్ రాకెట్, కాల్మణి, భూ కబ్జాదారుడు,
అవినీతి పరుడని ధ్వజమెత్తారు. పెన్షన్ కోసం చంద్రబాబు చేసిన దుర్మార్గానికి అవ్వాతాతలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనే మహిళల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు తీసుకువస్తే వాటిని నిలిపివేయాలని శతవిధాలా పనిచేసే దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఖచ్చితంగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. అనంతరం ఎంపీ కేసినేని నాని మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న బోండా ఉమా కాలకేయుడు, కీచకుడు, భూ కబ్జాదారుడు, స్వాతంత్ర సమరయోధుల భూమిని కబ్జా చేసిన దుర్మార్గుడు అంటూ మండిపడ్డారు. బీసన్ రోడ్లో వ్యాపారస్తులను బెదిరించి అవినీతికి పాల్పడిన వ్యక్తి, సూర్యరావుపేటలోని ఓ వ్యక్తి వద్ద 3 లక్షల రూపాయలు దోచుకున్న వ్యక్తి బోండా ఉమా అన్నారు. తన సొంత పార్టీ నేతలు ఇల్లు కట్టుకుంటేనే ఓర్చుకోలేని దుర్మార్గుడన్నారు. బోండా ఉమాకి డబ్బు యావ తప్ప ప్రజా సంక్షేమం అవసరం లేదని విమర్శించారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఈ దేశానికి గర్వకారణమని కొనియాడారు. 2014లో 650 హామీలు ఇచ్చి విఫలమైన వ్యక్తి చంద్రబాబు అన్నారు. భారీ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ చాలా విజయవంతంగా, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి చక్కని స్పందన, ఏ చిన్న పిలుపు పిలిచినా కానీ ఈ యొక్క ర్యాలీకి ఈరోజు ఉదయం పర్మిషన్ తీసుకున్నాం. కానీ వేలాది మంది వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల అమలు విధానం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల లక్ష్యం వల్ల ఒకటే, బోండా ఉమా అనే వ్యక్తిని పొరపాటును కూడా ఈ నియోజకవర్గంలో గెలిపించకూడదు. అటువంటి రౌడీని, అటువంటి గోండాని, అటువంటి భూ కబ్జాదారుణ్ణి, అటువంటి కాల్మని వ్యక్తిని, అటువంటి సెక్స్ రాకెట్ చేసే వ్యక్తిని పొరపాటును గెలిపించుకుంటే మన నియోజకవర్గం ఎంతో ఇబ్బందులు పడుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటే చెప్తున్నారు. ఎంపీగా కేసినేని నాని గారిని, ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసరావుని మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి పెన్షన్ల కోసం చంద్రబాబు చేసిన దుర్మార్గానికి ప్రజలు అవ్వాతాతలు కానీ, దివ్యాంగులు కానీ అంత ఇబ్బంది పడుతున్నారు. చూడండి, కనీసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పని ఆ రోజు ఆయన ఎన్నికల కోడ్కు ముందే బటన్ నొక్కితే దాన్ని ఆపమని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని ఎప్పుడు కష్టాల్లో ఉండాలనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి చంద్రబాబుని పొరపాటును కూడా ఈ రాష్ట్రంలో ఉండలేకుండా అతను ఓడించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మన వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నారు. నిజంగా ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి. అట్లాగే ఇవాళ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి ఒక చొరవతో, ఒక సమర్థతతో సమస్యని పరిష్కరించగలిగినటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి గారు. అట్లాగే ఇక్కడ చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఒక భూ కబ్జాదారుడు, ఒక కాలకేయుడు, ఒక కీచకుడు, ఒక కామాంధుడు, అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి అతను. అట్లాగే స్వతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ బీసెంట్ రోడ్లో ప్రతి వ్యాపారస్తుల్ని హింసించి మరి వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి, హప్తాలు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి. అట్లాగే ఒక టీడీపీ రాజ్యసభ సభ్యుడు, అప్పుడు ఇంకా రాజ్యసభ సభ్యుడు అవ్వలేదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సూర్యరావుపేటలో ఇల్లు కట్టుకుంటా అంటే అతని దగ్గర కూడా 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాడు. అతను ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఒక అడ్వకేటు, తర్వాత ఒక రాజ్యసభ సభ్యుడయ్యాడు. విజయవాడ సూర్యరావుపేటలో రాష్ట్ర విభజన తర్వాత ఇల్లు కట్టుకుంటా అంటే 3 లక్షల రూపాయలు అతని దగ్గర లంచం వసూలు చేశాడు ఇల్లు కట్టుకోవడానికి డిమాండ్ చేసి. ఇల్లు కట్టకుండా ఆపి, అంటే ఒక సొంత పార్టీ సీనియర్ నాయకుడి దగ్గరే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వసూలు చేశాడంటే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అతని పరిస్థితి ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది. అతనికి డబ్బు తప్ప వేరే అవ్వలేదు. ప్రజాసేవ పట్ల ఒక చిత్తశుద్ధి లేదు. అతను ప్రజాసేవకు పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు. పూజకు పనికిరాని పువ్వులాగా అతను ప్రజాసేవకు పనికిరాని వ్యక్తి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడారని దుయ్యబట్టారు. విజ్ఞతతో అభ్యర్థుల బలాబలాలను, పార్టీల పాలనను గమనించి ఆలోచించి మంచి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
నిన్న సాయంత్రం పశ్చిమంలో దళిత గిరిజన బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో పశ్చిమ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. కూటమి నేతలకు ఓటు వేసి గెలిపించడం ద్వారా రాష్ట్రంతో పాటు పశ్చిమ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన గిరిజన దళిత సంఘాల నాయకులు జగన్ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. అంటే గత 5 సంవత్సరాలు మన చేతిలో లేదు, అయిపోయింది. కష్టాలు నష్టాలు అన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ వర్గం ఆ వర్గం లేదు, అన్ని వర్గాల్లో కూడా అనుభవించింది. వర్తమానంలో ఏం చేయాలి మనకి? ఇందాక మీరా గారు చెప్పారు, సమయం లేదు మిత్రమా, ఉన్నది మనకి 6 రోజులు. 6 రోజుల్లో కష్టపడి మనం చేయవలసింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు, అమూల్యమైన ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కుని సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా ఓటు వేసి ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం ఎంత తిట్టినా ఎంత చేసినా వక్తలన్నీ చెప్పారు బాధలు ఏంటని. మళ్ళీ మీ సమయం నేను వృధా చేయను. ముఖ్యంగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మార్పు రావాలా అని అడుగుతున్నా. మార్పు రావాలా? గట్టిగా మార్పు రావాలి అని అంటే ధర్మం ప్రకారం నేను డైరెక్ట్గా అడుగుతా. ఇక్కడ కమలానికి సైకిల్కి ఓటు వేయండి, కానీ రాజ్యాంగం ప్రకారం మీ మనసాక్షికి ఎవరు మంచి అనుకుంటే వాళ్ళకి ఓటు వేయాలి. కాపులను మోసం చేసిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోండా ఉమామహేశ్వరరావును వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కాపు సంక్షేమ సంఘం నేత సుంకర శ్రీనివాసరావు కబడ్డీ శ్రీను పిలుపునిచ్చారు. గాంధీనగర్ ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కాపు నేత కబడ్డీ శ్రీను, కొండపల్లి బుజ్జి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. కాపు జాతిని మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ ఇద్దరు నిజస్వరూపం తెలిసి కాపులంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం కొండపల్లి బుజ్జి మాట్లాడుతూ ఎటువంటి భూదందాలు కబ్జాలు చేయకుండా ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు 30,000 మెజారిటీ గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలిపించాలి, ఆయన గెలిచి తీరాలి, ఆయన గెలుపుని ఎవరు ఆపలేరని ఈ నియోజకవర్గంలో కాపులు ఉన్నటువంటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారికి రంగాగారి దగ్గర నుంచి నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్నటువంటి నా కార్యకర్తలందరూ ఒకటే మాట చెబుతున్నారు, శ్రీని గారు మీరు అందరి దగ్గర రండి, తప్పనిసరి పోయినసారి మీరు ఎవరికి ఏమంటేనే మేము అలాగేసాం, ఈసారి కూడా అంటే వెల్లంపల్లి గారు మీరు తిరుగుతున్నారంటే ఇంకా ఆయన గెలిచినట్టే అని చెప్పి అన్నారు. కనుక కాపు కమ్యూనిటీ ఓట్లు మాత్రం చీలనుకోకుండా 25,000 ఓట్ల మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు అమరావతి రాష్ట్ర కాపు నాడు అధ్యక్షుడిగా మరి నా కమిటీ సభ్యులు అందరం కూడా గత 15 రోజుల నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ అందరికీ కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించాలని చెప్పి అఖండ విజయంతో గెలిపించాలని మరి చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఎండలో కూడా పాపం పెద్దవాడు పిల్లలు అంతా కూడా పరిగెత్తుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బానుడు బగబగలు, ఎండవేడిమి, వడగాల్పులతో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాల్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేడు మచిలీపట్నంలో పర్యటించనున్న జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు కోనేరు సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.
నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా అంటూ కాకినాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందంటూ ధీమా. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు. భానుడు భగభగవేళ రాష్ట్రానికి వర్ష సూచన. మరో 2 రోజుల్లో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శంకబ్రత బాగ్చి. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పదవిలో కొనసాగనున్న శంకబ్రత బాగ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.